బాబాయ్ నాకు కొంచెం ఈ బోన్ బ్రేక్ అవటం లేదు, కొంచెం తీసి పెట్టవా? బొబ్బుకి నవ్వం లేకపోతే మన వంశానికి అవమానం రా. ఏదిటి ఇదిగోరా. ఇది కామన్ సెన్స్ ఉందిరా నీకు? అమెరికాలో నువ్వు నేర్చుకున్న కల్చర్ ఇదేనా? అతను ఎంగిల్ తింటావా? ఆ ఎంగిల్ వల్ల ఎన్ని జబ్బులు వస్తాయో తెలుసా నీకు? చచ్చా, నాకు తలనొప్పి కూడా రాదొద్దునా, నాది ఐరన్ బాడీ. అయితే మాత్రం నీ ఎంగిల్ మా పిల్లాడికి పెడతావా? లేవరా, బుద్ధి లేవతే సరి, కడుగు చెయ్యి. చిచ్చి, ఈ డర్టీ ఇండియాలో ఉంటే పిల్లలకి ఇలాంటి డర్టీ అలవాట్లు వచ్చేలా ఉన్నాయి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవడం బెటర్. బాబాయ్, హాయ్ బాబాయ్. ఏమిట్రా ఇటు వచ్చావు? నిన్నొకటి అడుగుదామని వచ్చాను. నేను అడిగిన దానికి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదనుకో మన వంశానికి అవమానం. చెబుతాలే, అడుగు. ఇదేంటి? చాక్లెట్. సరిగ్గా చెప్పు. చూసేదేంట్రా, ఇది చాక్లెటే. టేస్ట్ చేసి చెప్పు. చాక్లెటే కదరా. నాకు తెలుసు బాబాయ్, ఇది చాక్లెటే. ఒరే ఒరే, నా ఎంగిల్రా. అయితే మా మమ్మీ చూడటం లేదుగా. పొద్దున్న మా మమ్మీ నిన్ను బాధ పెట్టింది కదా, అందుకే నిన్ను నవ్విద్దామని ఇలా చేశాను. డోంట్ వరీ బాబాయ్, ఇక్కడ మీరే బాగున్నారు. అక్కడైతే మా పనులన్నీ మేమే చేసుకోవాలి. మా మమ్మీ ఇక్కడ ఇంత ఫోర్స్ కొడుతుందా? అమెరికాలో వస్తే అంట్లు తనే తోమేది, ఇల్లు తనే శుభ్రం చేసేది, గార్డెన్ కి వాటర్ తనే పట్టేది, ఆఖరికి లెటిన్ కూడా తనే కడిగేది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే తప్పే ఉంది. అయ్యో శ్రావణి, నా బట్టలు ఇస్త్రీ చెయ్యి. శ్రావణి, నాకు నీళ్లు పెట్టు. శ్రావణి, నాకు కాఫీ అని ఆర్డర్లు ఇవ్వడం దేనికి? ఇవన్నీ ఆమెనే చేసుకోమనొచ్చుగా. మా మమ్మీకి మాట్లాడడం తెలియదు. నువ్వేం బాధపడకే. ఐ లవ్ యూ బాబాయ్.